హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లోపల జ్యూసీగా బయట క్రంచీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ తందూరీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి చికెన్ తందూరిని ట్రై చేశారంటే చికెన్ అనేది పచ్చివాసన రాకుండా లోపల వరకు చక్కగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ తందూరిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ చికెన్ తందూరీ కోసం నేను 2 ఫుల్ ఎగ్స్ని అలాగే ఒక చెస్ట్ పార్ట్ని తీసుకున్నానండి. ఈ చికెన్ పీసెస్ అన్నిటిని నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత ప్రతి చికెన్ పీస్కి లోపల వరకు ఘాట్లు పెట్టాలండి. ఇలా లోపల వరకు ఘాట్లు పెట్టడం వలన మనకి స్పైసెస్ అనేవి లోపల వరకు వెళ్ళి చక్కగా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుందన్నమాట. ఇలా చికెన్ పీసెస్ అన్నిటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా లోపల వరకు ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఉప్పు మరియు నిమ్మరసం వేసుకొని లోపల వరకు ముక్కలకు బాగా పట్టిస్తూ మర్దన చేయాలి. ఇలా ఉప్పు మరియు నిమ్మరసంతో మసాజ్ చేయడం వలన ఈ చికెన్లో ఉన్న నీచు వాసన కొంతవరకు తగ్గుతుంది. అలాగే చికెన్ అనేది సాఫ్ట్గా తయారవుతుంది. మనం కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి కావాల్సిన తందూరీ మసాలాని తయారు చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు చిక్కని పెరుగు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వరకు కారం, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. దీనితో పాటు 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ తందూరీ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ లేదా లెమన్ వేసుకోవచ్చు. కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోండి. ఈ తందూరీ మసాలాని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చికెన్ పెరుగును మాత్రమే వాడాలి. లేకపోతే చికెన్ ముక్కలకు ఈ మసాలా అనేది పట్టకుండా జారిపోతుంది. ఈ మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం ముందుగా ఉప్పు మరియు నిమ్మరసం పట్టించిన చికెన్ ముక్కలకు కొద్ది కొద్దిగా ఈ మసాలాను బాగా పట్టించాలి. ఈ మసాలాని పట్టించేటప్పుడు మనం లోపలి వరకు బాగా మసాజ్ చేసుకుంటూ పట్టించాలండి. అప్పుడే ఈ మసాలా అనేది లోపల వరకు వెళ్ళి ఈ చికెన్ పీసెస్ అనేవి జ్యూసీగా తయారవుతాయి. లేకపోతే లోపల పచ్చిగా బయట క్రిస్పీగా ఉండి అంత టేస్టీగా ఉండవు. ఇలా చికెన్ ముక్కలన్నిటికీ మసాలాలు పట్టించిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని మనం అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఫ్రిడ్జ్లో కాకుండా బయట అయితే 2-3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే చికెన్ అనేది జ్యూసీగా వస్తుంది. అరగంట తర్వాత స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉన్న ఒక పాత్రను తీసుకొని ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోండి. తర్వాత ఈ పాత్రలో ఇలా స్టాండ్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా పెట్టేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఆవిరి మీద ఉడికించాలి. ఇలా ఆవిరి మీద ఉడికించడం వలన చికెన్ అనేది లోపలి వరకు సాఫ్ట్గా తయారయ్యి ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి చికెన్ ఉడికిందా లేదా అని ఇలా ఫోర్క్తో కుచ్చి చెక్ చేసుకోండి. ఇలా అన్ని ముక్కలు 2 వైపులా సాఫ్ట్గా ఉడికిన తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దింపేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకొని దీనిలో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం ఉడికించుకున్న చికెన్ ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకుందాం. తర్వాత మనకి దీంట్లో మిగిలిన మసాలాని కూడా ఈ ఫ్రై ప్యాన్లో వేసుకుందాం. దీనివలన ఈ చికెన్ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. ఇలా మసాలా మొత్తం ప్యాన్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కలని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మూత అసలు పెట్టకూడదండి. మూత పెడితే ఆ ఆవిరితో మసాలాలు అనేవి చికెన్ ముక్కలకి పట్టకుండా సరిగా కుక్ అవ్వదు. ఇలా చికెన్ ముక్కలన్నీ 50% వరకు ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు మనం మూత పెట్టుకోవచ్చు, ఎందుకంటే చికెన్ మసాలా అనేది ముక్కలకు బాగా పట్టింది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు వదిలేయాలి. నార్మల్గా తందూరి చికెన్ అనేది స్మోకీ ఫ్లేవర్తో చేస్తారు కదండి, అలా కాకుండా నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసి దించేస్తే ఎంతో టేస్టీగా మరియు జ్యూసీగా ఉండే చికెన్ తందూరి రెడీ. ఈ చికెన్ తందూరీలోకి సాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.